హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి బిట్స్ అనేటివి కంటిన్యూషన్ చూద్దాము. టాప్ 30 బిట్స్ అనేటివి ప్రీవియస్ కూడా మనం చేస్తున్నాం 4 పార్ట్స్. చూడని వాళ్ళంటే చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మోస్ట్లీ రిపీటెడ్ బిట్స్ అన్ని మీకు ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా సైకాలజీకి సంబంధించి ఫుల్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇచ్చున్నాను, ప్లేలిస్ట్లో కూడా ఉంది. మీకు మళ్ళీ బుక్ చదివే అవసరం లేకుండా మొత్తం అక్కడ మీరు నేర్చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా క్లాసెస్ అన్ని యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయండి. 3rd నుంచి 7th వరకు. ఇక్కడైతే మీకు టెస్ట్ సిరీస్ అయితే 3rd నుంచి 8th వరకు సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్స్ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. పర్చేజ్ చేసుకొని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంది, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్ అండి. సైకాలజీ సంబంధించి కూడా మీకు ఇక్కడ టాపిక్ వైజ్ ఉన్నాయి, ఇక్కడ టాపిక్స్ వైజ్ ఉన్నాయి. మీకు ఇక్కడ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, బయాలజీ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీకు అన్లిమిటెడ్ టైమ్స్ అండి, ఎన్ని మాట్లాడినా మీరు రాసుకోవచ్చు. మీకు చాలా వరకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే లెసన్ కవర్ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ మొత్తం బిట్స్ అన్నీ కవర్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. చూడండి, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి. కోర్సు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఇక్కడ రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. లింక్ అయితే మీ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లేదు నాకు పీడిఎఫ్స్ కావాలి, చదువుకునేంత టైం లేదు అనుకుంటే కనుక ఇక్కడ మీకు 2022 ఉంది, 2023 ఉన్నాయి పీడిఎఫ్స్. అయితే మీకు ఓన్లీ యాప్ వరకే చదువుకోగలరండి. మీకు మొబైల్ డౌన్లోడ్ అయితే లేదు, జిరాక్స్ చేయించుకునేకైతే లేదండి. 3rd నుంచి 8th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 9th 10th సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అన్నీ ప్లస్ సైకాలజీ కూడా మీకు ఇక్కడ పీడిఎఫ్ ఉండడం అయితే జరుగుతుంది. వీడియో క్లాసెస్ అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అన్ని మీకు ఇక్కడ 400 రూపీస్కే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి మీకు ఇక్కడ. టెట్కు డిఎస్సికి రెండింటికి సంబంధించి. ఇప్పుడు డిఎస్సికి కూడా సైకాలజీ అనేది ఉంది. సో మీకు ఇక్కడ టెట్కు డిఎస్సికి సంబంధించి మొత్తం కోర్స్ అంతా మీకు ఇక్కడ వీడియో క్లాసెస్ అనేటివి ఉంటాయి. వీడియో క్లాస్ కావాలంటే 400 పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా నాకు టెస్ట్ సిరీస్ ఒకటే చాలు అనుకుంటే కనుక మీరు 499తో పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలామంది ఇప్పటికే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. చూడండి, టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ చూద్దామండి. దీంట్లో భాగంగా చూసినట్టయితే మోస్ట్లీ ఇవే రిపీటెడ్గా రావడం అనేది జరుగుతుంది, ప్రీవియస్ బిట్స్ కాబట్టి ఇవన్నీ మనకు. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. 31st క్వశ్చన్. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. కొంచెపు నరు సంగీతిచే సంచితముగా గీడు వచ్చు, నదియే నెట్టనన్ గించుత్తు నల్లి కుట్టిన మంచమునకు జేటు వచ్చు, మహిళా సుమతి. నల్లితో పోల్చబడినవాడు ఎవడు? అమాయకుడు, అల్పబుద్ధివాడు, అధిక బుద్ధివాడు, తెలివైనవాడు. నల్లితో పోల్చింది ఎవరిని ఈ పద్యంలో? ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్పబుద్ధి కలవాడు, అల్పబుద్ధివాడు. నెక్స్ట్ క్వశ్చన్ 32nd క్వశ్చన్. సుమతి శతకకర్త ఎవరు? హింట్ ఆల్రెడీ చెప్పున్నాను. సుమతికి బద్ధకం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి మీకు హింట్ కావాలంటే. సో బద్దెనా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది గద్యం చదివి ప్రశ్నకు జవాబులు రాయండి. పద్యంతో 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, గద్యంతో 2 క్వశ్చన్లు కూడా కంపల్సరీ వస్తాయి. చూద్దాము. 3 తరాల సాహిత్య ప్రతినిధులు పాల్గొన్న ఆ వేడుక ఒక గొప్ప సాహిత్యోత్సవంగా సాగింది. శ్రీశ్రీ సాహిత్యాన్ని ప్రశంసిస్తూ సాహితీవేత్తలు ఉపన్యాసాలు, కవితా గానాలు సాగుతుండగా సాహిత్యకారుల మధ్య బాంబులాగా ఒక కరపత్రం పంచబడింది. రచయితలకు విశాఖ విద్యార్థుల సవాలంటూ వెలువడిన ఈ కరపత్రము రచయితలను మీరు ప్రజల పక్షమా పాలకుల పక్షమా అని సూటిగా ప్రశ్నించింది. సామాజిక సంఘర్షణలో, రాజకీయ ఉద్యమాల్లో, ప్రజా పోరాటాల్లో సాహిత్యం తటస్థంగా ఉండదని, రచయితలు కేవలం సాక్షిభూతాలు కారని ఈ సవాలు గుర్తు చేసింది. కరపత్రంలోని అంశం ఏమిటి? పైన మనము చదివిన దాంట్లో కరపత్రం ఉంది కదా, ప్యాంప్లెట్, దాంట్లో ఉన్నటువంటి ప్రశ్న ఏమిటి? చూడండి, ఇక్కడ మెయిన్ అక్కడే మనకు మెయిన్ అక్కడే ఇచ్చారు. రచయితలకు విశాఖ విద్యార్థుల సవాలు అని చెప్పి. ఓకే, రచయితలకు విశాఖ విద్యార్థుల యొక్క సవాలు అంటే ఏంటి? రచయితలకు వ్యతిరేకంగా వీళ్ళు సవాల్ వేశారు. సో రచయితల పక్షపాతం గురించి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్. సాహిత్యోత్సవంలో కరపత్రం వెలువడించిన వారు ఎవరు? మనకు పైన చూసినట్టయితే
పైన మనకు క్లారిటీగా ఇచ్చున్నారు, రచయితలకు విద్యార్థులే సవాలు విసురుగా మనకు అది విసిపెట్టారని చెప్పి. సో మనకి ఇక్కడ విసిపెట్టింది ఎవరు ఆ కరపత్రాన్ని? విద్యార్థులు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 35th క్వశ్చన్. పృథివీ పదానికి వికృతి పదం. ఇక్కడ చూసారా మీరు, గమనించండి, మనకు పద్యం చూసి 2 క్వశ్చన్లు వస్తాయి, గద్యాన్ని చూసి 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, ఇక్కడ మనకు 4 మార్క్స్ కంపల్సరీ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాము. ఇది మనకు ప్రకృతి వికృతులకు సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకే, చూసుకోండి, ప్రతి వీడియోలోనూ వస్తుంది. సో మనకి ఇక్కడ యూట్యూబ్లో మనకి ఇక్కడ తెలుగు గ్రామర్ పార్ట్ అని చెప్పి మీకు అంతా మీకు వీడియోస్ అన్నీ ఉన్నాయి. దాంట్లో మీకు ప్రకృతి వికృతులు అయితేనేమి, పర్యాయ పదాలు, 3rd నుంచి 10th వరకు అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చేస్తున్నాము. నానార్థాలు ఇవన్నీ విని మనకి ఆ సిలబస్ ప్రకారమే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, చూడండి. టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. కింద మీకు ఆ లింక్స్ కానీ ఏమన్నా పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉంటే పీడిఎఫ్స్ కానీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పృథివీ పదానికి వికృతి పదం ఏమిటి? పృథివీ అనేది ఏంటంటే ప్రకృతి పదము. ఈ పదానికి వికృతి పదం ఏంటో కనుక్కోవాలి. ఆప్షన్ 4 అండి, పుడమి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకూపారం అంటే మీనింగ్స్ నుంచి కూడా ఒకటి వస్తుంది, అర్థాల నుంచి కూడా. చూడండి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సముద్రము. అకూపారం అంటే సముద్రం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడికి వెళుతుంది, అక్కడికి వెళుతుంది, ఎక్కడికి వెళుతుందో ఎవరికి తెలుసు, ఈ పొడుపుకు విడుపు. పొడుపు కథ ఇచ్చారు ఒకటి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దారి అండి. ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు, మనకు దారిని బేస్ చేసుకొని మనకు ఆన్సర్ అయితే దారి. మనకు వీళ్ళు చూస్తూనే మనం చెప్పచ్చు, చూడండి, కింద ఆప్షన్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ కేలు పర్యాయ పదాల నుంచి 1 బిట్ కంపల్సరీ వీడియో ఉంది ఆల్రెడీ, చూడండి. 3rd నుంచి 10th వరకు సంబంధించి మొత్తం ఒకే వీడియోలో చేస్తున్నాం పర్యాయ పదాలు. ఆప్షన్స్: చేయి, హస్తము. కేలు అంటే చేయి, హస్తము. పర్యాయ పదాలు అడిగారంటే సమాన అర్థాన్ని ఇచ్చేటివి. నానార్థాలు అంటే నానా రకాల అర్థాలు ఇచ్చేటివి, అంటే అనేక రకాల అర్థాలు ఇచ్చేటివి. అలాంటప్పుడు కేలుకి చెయ్యి అనే పదం కాకుండా చెయ్యితో పాటు ఇంకా వేరే రకమైనటువంటి పదం వస్తుంది. అంటే దీనికి సమానం కాదు అర్థం అనేది, దీనికి మాత్రము సమానం అవుతుంది, దీని ప్రకారంగా దీన్ని యూజ్ చేస్తాము అని. అలాంటివి నానార్థాలు అవుతాయి. ఇలాగ మనకు 2 పదాలు ఇచ్చినప్పుడు 2 దీనికి సమానంగా ఉండే అర్థాలే బేస్ చేసుకుంటే దాన్ని మనం పర్యాయ పదాలు అంటాం. అక్కకు చుక్కకు కావొత్తు, మొగ్గకు సిగ్గుకు గావొత్తు, ఈ గేయం రచయిత ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చింతా దీక్షితులు. అక్కకు చుక్కకు కావొత్తు, మొగ్గకు సిగ్గుకు గావొత్తు. ఓకే, ఆ గేయం యొక్క రచయిత చింతా దీక్షితులు. ఉషశ్రీ రచించిన అతిథి మర్యాద ఇతివృత్తం ఏమిటి? అతిథి మర్యాద లెసన్ అండి, ఉషశ్రీ గారు రచించారు. సో దీని యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం నుంచి కూడా 1 బిట్ వస్తుంది, ప్రక్రియల నుంచి కూడా 1 బిట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. అతిథి మర్యాద సంస్కృతి సంప్రదాయాలండి, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలపడమే ఈ అతిథి మర్యాద యొక్క ఇతివృత్తంగా చెప్పచ్చు. రవి పెన్ను పుస్తకం కొన్నాడు. గీత గీసిన పదాలు పెన్ను పుస్తకము ఇవి ఏంటివండి? ఆప్షన్స్: పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వస్తుంది, నౌన్, ప్రొనౌన్, ఇలా అడ్జెక్టివ్స్, వీటన్నిటిని ఏమంటే వీటికి సంబంధించి ఏదన్నా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సో ఇది మనకు చూసినట్టయితే పదాలు నౌనా, ప్రొనౌనా, వర్బా కనుక్కోమంటున్నారు. ఆప్షన్స్: నౌన్ అండి, పెన్ను, పుస్తకము అంటే పెన్ను, బుక్, ఇవన్నీ ఏంటి? నామవాచకాలు. నామవాచకాలకు బదులుగా వాడేటివే ప్రొనౌన్స్, సర్వనామాలు. గుణాన్ని తెలిపేది మనకి ఏంటంటే విశేషణాలు. గుణాన్ని, రంగుని, పనిని గురించి తెలిపేదే క్రియలు. ఓకే, మనకి దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోయి భీమన రచించినటువంటి జయగీతంను వీరిని ఉద్దేశించి రాశారు. బోయి భీమన జయగీతం లెసన్ని రాశారండి. ఎవరిని ఉద్దేశించి రాశారు? దీంట్లో మనకు చూసినట్టయితే ఆప్షన్స్ అంటే ఆ లెసన్లో ఎవరు ఉద్దేశం గురించి రాశారు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంబేద్కర్ గారిని గూర్చి అది మనకు రాయడం అనేది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. వీటి నుంచి కూడా ఒకటి వస్తుంది ఇలాగా. రహస్యాలను అన్వేషించండి. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ప్రత్యయం ఏమిటి? రహస్యాలను
ను అనేది ఏంటి విభక్తి, నిన్ నున్ నున్నులో మనకి ను అనేది చూసుకుంటున్నాము. నెక్స్ట్ ఇది ఏ విభక్తి కిందికి వస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ద్వితీయ విభక్తి. నిన్ నున్ అని గూర్చి గురించి మనం చూసినట్టయితే ఆప్షన్ 3 ద్వితీయ విభక్తి. వలనన్ కంటి అయితే పంచమి విభక్తి, సప్తమి అయితే నందున్ అలాంటివి వస్తాయి. తృతీయ చేతన్ చేన్ తోడంతోన్. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. దీని సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే లోపించేది. సంశ్లిష్ట వాక్యంగా అంటే మనకి కామాస్ పెట్టుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు రిపీట్ అయింది కదా నౌన్ అనేది 2 సార్లు, సో దాన్ని తగ్గించేస్తాం అనమాట. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. భరతమాత కవులను కని ఇక్కడ ఉండేటువంటి ఫస్ట్లో ఉండేటువంటి ఈ క్రియ ఏమవుతుందంటే సమాపక క్రియగా ఉంది కదా, ఇది మనకు అసమాపక క్రియగా అవుతుంది. అంటే కని పెంచింది, భరతమాత కవులను కని పెంచింది. ఈ కని అనేది అసమాపక క్రియ, ఇదైతే మనకు సమాపక క్రియ. ఇక్కడ చూసినట్టయితే మనకు కని చూడండి, భరతమాత కవులను కని. ఓకే, వాక్యం పూర్తయిందా? వాక్యం పూర్తి కాలేదు. కని నెక్స్ట్ ఏం చేసినారు, ఇంకా మనకు లైన్ అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకు వాక్యం పూర్తి కాకుండా ఉంటే కనుక అవి మనకు ఏమవుతాయంటే అసమాపక క్రియలు అవుతుంది. పెంచింది, భరతమాత కవులను కని పెంచింది, లేదా భరతమాత కవులను కన్నది. ఇక్కడ మనకు స్టాప్ అనేది అయిపోయింది వాక్యం అనేది. నువ్వు నెక్స్ట్ వాక్యం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏం చెప్తారో అని. సో ఇక్కడ మనకి ఈ విధంగా మనకు ఈ క్రియ కనుక పూర్తి అయిపోయిందంటే దీన్ని మనం సమాపక క్రియ అంటాము. క్రియ కనుక పూర్తి కాకుండా ఉందంటే మనకు అసమాపక క్రియ అంటాం. అంటే కన్నది ఏముంటుంది, కని. పెంచింది అనేదాన్ని మనం పెంచి. ఓకే, ఇంకా పూర్తి కాలేదు. సో ఈ విధంగా ఉన్న వాటిని మనం అసమాపక క్రియలు అంటాం. వీటి నుంచి కూడా కంపల్సరీ ఒకటి వస్తుంది. దీన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమి లోపించింది మనకి, భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. దాంట్లో భరతమాత కవులను అనేది మనకు సెకండ్ టైం కూడా రిపీట్ అయింది కాబట్టి దీన్ని తీసేసాము. అంటే మళ్ళా రిపీట్ అయినటువంటి కర్తపదము కర్మపదం ఏదైతే ఉందో దాన్ని తీసేసాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పునరావృతమైనటువంటి కర్తపదము కర్మపదాన్ని మనము తీసేయడం అనేది జరిగింది. ఓకే, లోపించింది ఏదని అడిగారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పదాంతంలో లేదా పంక్తి చివరిలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు అనే అక్షరాలు ఉంటే అది ఏ అలంకారం అవుతుంది? శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని చెప్పి మనకు 2 టైప్స్ ఉంటాయి అలంకారాలు. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అర్థాన్ని బట్టి మనం అలంకారాలు చెప్తాము ఇక్కడ మనకి. ఓకే, ఇదైతే మనకు శబ్దాలను బట్టి చెప్తాము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వృత్యానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, ఇలాంటివన్నీ శబ్దాన్ని బేస్ చేసుకొని మనం చెప్తూ ఉంటాం. అర్థాన్ని బేస్ చేసుకొని అయితే ఉపమాలంకారము, ఉపమానం ఉపమయంతో పోల్చి మనం భేదాలు చెప్తూ ఉంటాం. సో అది రూపకలంకారం అంట. ఇలాంటివన్నీ మనకు అర్థాలంతరంలో వస్తాయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఉచ్చారణలతో ముగిసే పదాలు పాదం చివర ఒకే ప్రాస అనేది కలిగి ఉంటుంది. దీంట్లో మనం చూసుకుంటే ఇది ప్రాసకు సంబంధించి, శబ్దానికి సంబంధించి. సో శబ్దాలంకారాల్లో భాగంగా మనకి ఇక్కడ చూసుకుంటే అంత్యానుప్రాస. అంత్య అంటే లాస్ట్, ప్రాస అంటే లాస్ట్లో ప్రాస కలిగి ఉండడము. అంత్యానుప్రాస, అంత్యలో ప్రాస కలిగి ఉండడము మనకు పేరులోనే ఉండిపోతుంది, మనకు ఆల్మోస్ట్ అనుకోవచ్చు. ఇక్కడ మనకు చేకానుప్రాస చూసినట్టయితే చేకానుప్రాసలో అయితే మనకు అర్థభేదంతో, అంటే అర్థభేదం అనేది ఉంటుంది. పదము ఈక్వల్గా ఉండదు, ఒకే అర్థం కలిగి ఉండదు. ఇక్కడ మనకు ఫస్ట్ చూద్దాము, ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది. నీటిలో పడిన తేలు తేలుతుంది, తేలుతుంది. ఈ తేలుకు మీనింగ్ వేరు, ఈ తేలుకు మీనింగ్ వేరు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్థభేదం అనేది ఉంది, పక్కనే వచ్చాయి. ఇవి ఏమవుతాయి, హల్లులు అవుతాయి. ఈ విధంగా అర్థభేదము ఉండాలి, హల్లులు అనేటివి పక్కనే వచ్చి ఉండాలి, హల్లుల జంట అనేది. ఓకే, ఇవి 2 హల్లులే కదా, తేలు అనేది మనకి హల్లే కదా. సో ఈ విధంగా అర్థభేదం ఉండాలి, హల్లుల జంట పక్కనే వచ్చి ఉండాలి, విరామం లేకుండా పక్కనే వచ్చింటే కనుక చేకానుప్రాస అవుతుంది. అలా కాకుండా అర్థభేదం ఉండి, ఓకే, పక్కన కాకుండా కొంత విరామం గ్యాప్ వచ్చినా కన్నా, అంటే వరి జనవరిలో పండుతుంది, వరి వేరు, ఈ జనవరిలో వరి వేరు. సో మధ్యలో మనకు సేమ్ మీనింగ్ లేనప్పటికీ అర్థభేదం ఉంది. సో మధ్యలో మనకు గ్యాప్ ఉంది. సో ఇలా గ్యాప్ ఉంటే మనకు ఏమవుతుందంటే యమకాలంకారం అవుతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ మనకి సేమ్ అదే విధంగా యమకాలంకారంలో ఇంకా ఏమొస్తాయంటే అర్థభేదంతో మనకి పక్కనే అచ్చులు వచ్చినా కూడా మనకు
అచ్చులు వచ్చినా కూడా మనకు పక్క పక్కనే రావడము లేదా గ్యాప్తో రావడము అలా వచ్చినా కూడా మనకు యమకాలంకారమే అవుతుంది. ఓన్లీ చేకానుప్రాసకు ఏ రూల్ తీసుకుంటావు? అర్థభేదం అనేది ఉండాలి. ఓకే, హల్లులు అనేటివి అయి ఉండాలి, అవి హల్లుల జంట అనేది అయి ఉండాలి, పక్క పక్కనే వచ్చి ఉండాలి. ఓకే, ఇలా వచ్చినప్పుడు మాత్రమే నీకు చేకానుప్రాస తీసుకుంటావు. ఇప్పుడు అర్థభేదం ఉండి హల్లుల జంట గ్యాప్తో వచ్చింది అనుకోండి, వరి జనవరి అని ఉంది కదా, మధ్యలో జన ఉంది, ఈ వరి వేరు ఈ వరి వేరు, జన అనేది ఉంది మధ్యలో గ్యాప్ వచ్చింది, సో ఇది యమకాలంకారం అవుతుంది. అలా కాకుండా హల్లుల జంట కాకుండా అచ్చుల జంట వచ్చింది అనుకోండి, అమ్మో అమ్మోరు, ఇది మనకి ఏమవుతుంది? యమకాలంకారం అవుతుంది. ఓకే, అర్థభేదము ఉంది, పక్క పక్కనే వచ్చినాయి కానీ అవి అచ్చులు కాబట్టి, ఈ విధంగా గ్యాప్తో వచ్చినా కూడా అచ్చులు మనకి యమకాలంకారమే అవుతుంది. సో అర్థమైందా? ఓన్లీ చేకానుప్రాసకి ఒక్క రూల్ మాత్రమే పాటిస్తుంది. లాటానుప్రాస చూసినట్టయితే జిహ్వ జిహ్వ శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఇక్కడ జిహ్వ ఒకటే ఇక్కడ జిహ్వ ఒకటే, నాలుక అని చెప్పి మనకు మీనింగ్లో వస్తుంది. జిహ్వ జిహ్వ సేమ్ మీనింగే వస్తుంది. కరములు కరములు, కమలాక్షు నర్చించు కరములు కరములు, ఇక్కడ మనకు సేమ్ మీనింగ్తో పక్క పక్కనే వచ్చాయి అనుకోండి, అర్థభేదం ఏమి ఉండదు. ఇక్కడ అర్థము సేమే ఉంటుంది, పక్క పక్కనే వస్తూ ఉంటాయి. ఇలాగ వచ్చిందంటే వీటినే మనము లాటానుప్రాస అలంకారంగా మనం చెప్పుకుంటాము. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి, హారతి పల్లెం గుర్రపు కళ్ళెం, ఈ రెండు పదబంధాలలో ఒకే రకమైన గణాలు ఉన్నాయి, సరైన గణాలు గుర్తించండి. హారతి పల్లెం గుర్రపు కళ్ళెం ఈ రెండిట్లోనూ ఒకటే గణాలు ఉన్నాయంట. చూద్దాం ఏవో మనకు చూసినట్టయితే ఆప్షన్స్. మనకు హారతి అంటే హాకు దీర్ఘం వచ్చింది, సో గురువు లఘువు లఘువు, ఇక్కడ మనకు ఈ లావత్ అనేది ముందు దానికి వెళ్తుంది, సో గురువు. ఇక్కడ మనకు లమ్ అంటే మనకు పక్కన సున్నా ఉంది కదా, సో దానికోసం మళ్ళీ గురువు పెట్టుకుంటాం దాంతో కలిసింది కాబట్టి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది పదబంధాలలో ద్విగు సమాసం కానిది అన్నారు. ద్విగు సమాసం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సంఖ్య బేస్డ్గా వస్తుంది. సంఖ్య 4 సంఖ్య గల ఎకరాలు, చూడండి సప్త సముద్రాలు, సప్త 3 చేపలు, 3 సంఖ్య గల చేపలు, సప్త సంఖ్య గల సముద్రాలు. నా గంధం అనేది కాదు, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ద్విగు సమాసం కాంది ఏదంటే ఆప్షన్ 2. నా గ్రంథం, నా యొక్క గ్రంథం. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, దీన్ని మనకు షష్ఠి అంటాం. షష్ఠి తత్పురుష సమాసంలో భాగంగా నా యొక్క గ్రంథము, నా గ్రంథము. ఓకే, ఇది మనకు సంబంధించి చూసుకున్నాము. నెక్స్ట్ 48th క్వశ్చన్. హృదయ కలిక అనే పదబంధానికి విగ్రహవాక్యం ఇలా ఉంటుంది. హృదయ కలిక అనే పదబంధానికి విగ్రహవాక్యం అంట. ఇది మనకు సమాసం అయితే ఈ క్రింద విడదీసి రాస్తాం కదా విభక్తులు జోడించి, దాన్ని మనం విగ్రహవాక్యం అంటాం. ఆప్షన్స్. ఆప్షన్ 3 హృదయం అనేది కలక. హృదయ కలిక చూడండి మనకి ఇక్కడ హృదయానికి కలికకు తేడా లేకుండా హృదయ కలిక అని చెప్పేశాడు. ఇలాగ మనకు తేడా లేకుండా రెండు ఒకటేగా చెప్పాడు అనుకోండి, హృదయ కలిక. తేనె మాటలు, ఇలాంటివన్నీ మనకు చూసుకుంటే సమాసాలు అనడి అని రావడం జరుగుతుంది. హృదయం అనడి కలిక, అనడి అని వచ్చిందంటే కనుక అది మనకు రూపక సమాసము. ఇక్కడ రూపక అలంకారం కూడా చూడండి, రూపక అలంకారం కూడా ఏం చెప్తున్నారు అక్కడ? సేమ్ మీనింగ్తో చెప్తారు. ఆమె ముఖం చంద్రబింబము, ఆమె ముఖం చంద్రబింబమే అంటే ఆ ముఖం చంద్రబింబమే, చంద్రబింబం ఆ ముఖమే అని. తేడా ఉన్నప్పటికీ తేడా లేనట్టుగా చెప్పేస్తారు, దాన్ని మనం రూపక అలంకారం అంటాం. ఇక్కడ మనకి రూపక సమాసం అని చెప్తాం. రెండు ఒకేలాగా, రెండు తేడా ఉన్నప్పటికీ ఒకటే అని చెప్తే. ఇంకోటి రూపక అలంకారం ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు ఒక లైన్ ఇచ్చారు, ఆ లైన్లో కనుక నీకు రూపక సమాసం ఉందంటే అది మనకు రూపక అలంకారం అయిపోతుంది. దాంట్లో మనకు రూపక సమాసం సంబంధించి పదం ఉన్నా కూడా మనకు అది ఆ లైన్ అనేది మనకు రూపక అలంకారం కిందికి రావడం జరుగుతుంది. ఈజీగా కనుక్కోవచ్చు ఈ విధంగా మనకి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ సమాసాలు సందులు సంబంధించి వీడియో చేస్తున్నాను చూడండి, మనకు కంపల్సరీ ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. లేదు నాకు అంత టైం కూడా లేదు అంటే తెలుగు గ్రామర్ పార్ట్ సంబంధించి క్విక్ రివిజన్ ఏదైతే ఉందో క్విక్ రివిజన్ చేస్తున్నాను. ఒకే ఒక వీడియో, 1 గంట వీడియో ఉంటుంది మీకు. ఆ వీడియో కనుక విన్నారంటే సందులు సమాసాలు అలంకారాలు అన్నీ మీకు కవర్ అవుతాయి. చూడండి, మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంది, తెలుగు గ్రామర్ ప్లేలిస్ట్లో. నెక్స్ట్ అండి 49th క్వశ్చన్ చూసినట్టయితే, ఉన్న యూరు ఈ పదబంధంలో సంధి చూస్తానే కనుక్కోవచ్చు. మనకు ఉన్న యూరు మనకు ఏది ఆగమనం అయినట్టు తెలుస్తుంది? యా అయింది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. యా అనేది ఆగమనంగా రావడం జరిగింది కాబట్టి యా. నువ్వు వచ్చింది అనుకోండి నునాగం అవుతుంది, రు అనేది వస్తే రురాగం అవుతుంది. ఊకి
సపోజ్ ఆ వచ్చి మనకు సంధి కలిపినా కూడా మనకు సంధిలో ఆ కనుక వచ్చిందంటే ఉత్వ సంధి అనేది అవుతుంది. ఒకవేళ ఆ ఉండి ఇక్కడ మనకు ఆనే వస్తే అత్వసంధి అవుతుంది. ఈ ఉండి ఇక్కడ ఆ వచ్చి మనకు కలపడంలో కూడా ఆ వచ్చితే మనకి ఇత్వసంధి అవుతుంది. సో ఇక్కడ ఉండేది పరపదంలో ఏదైతే ఉందో మనకు సంధి కలిపినప్పుడు ఆ పదమే వచ్చింది అనుకోండి, ఈ రెండు సేమ్ కదా చూసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఉండేది ఏవైతే ఉంటుందో ఆ అక్షరానికి సంబంధించి వస్తుంది ఉత్వన, అత్వన, ఇత్వన అనేది. ఈ మూడిట్లో చూసుకుంటే నెక్స్ట్ యా అనేది ఆగమనంగా చేరింది కాబట్టి ఎడాగమ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికైతే. ఆప్షన్ 4. 50 క్వశ్చన్ చూద్దాము. క్రింది పదాలలో గుణసంధి ఉన్న పదము. గుణసంధి అంట. గుణాలు అని వేటిని అంటామంటే ఏ ఓ అర్ర అండి, ఆర్ కాదు. మళ్ళీ ఆర్ వేరు. ఆర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఐ ఔ ఆర్. వీటిని మనము వృద్ధులు అంటాం. బాగా వంకర తిరిగిపోయినాయి చూడండి. వృద్ధులు కూడా పాపం ముంగిపోయి ఉంటారు కదా వయసు అయిపోయి. సో అలా గుర్తుపెట్టుకోండి, వీటిని వృద్ధులు అంటాము. ఇవి మనకు వచ్చాయంటే వృద్ధి సంధి అనేది అవుతుంది. ఈ మనకు గుణాలు అంటాం, ఏ ఓ ఆర్ అనేవి. వీటిని మనము గుణాలు అంటాం. ఈ గుణాలు కనుక వచ్చాయంటే మనకు ఆగమనం చేసినప్పుడు గుణసంధి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో విధంగా చూడాలంటే యావత్తు, వావత్తు, రావత్తు అంటే ఈ ఉవ్ ఇర్ర ఇలాంటివన్నీ మనకు ఎనులు అనేటివి అవుతాయి. ఇవి వచ్చినాయంటే మనకు యనాదేశ సంధి అనేది అవుతుంది. ఇది మనకు సంబంధించి. ఇప్పుడు గుణసంధి అడిగారు కదా, ఈజీగా కనుక్కోవాలంటే మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ చూడండి, మనకు ఏంద్రం వచ్చింది, ఏ వచ్చింది. ఏ ఓకే, ఏం చెప్పాను? గుణసంధిలో ఏమొస్తుంది? ఏ కానీ ఓ కానీ అర్ కానీ మనకు ఆగమనంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఏ వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఒకసారి ఇక్కడ కరెక్ట్ చేసుకుందాము. ఇలా కూడా చూసుకోవాలి, కొన్నిసార్లు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. మధువతేంద్రాన్ని ఎలా విడదీయచ్చు అంటే మధువ్రత ప్లస్ ఇంద్రము. ఇక్కడ మనకు ఆ ఉంది ప్లస్ ఈ ఉంది. సో ఏమవుతుందంటే మనకు ఏ అనేది రావడం జరుగుతుంది. ఇలాగా ఆకు కానీ ఈ కానీ పరమైనప్పుడు ఏ వస్తుందండి. ఆకు కానీ మళ్ళీ దానికే మనకు ఒకవేళ ఊ కానీ పరమైందంటే ఓ వస్తుంది. అదేవిధంగా ఆకు కానీ రూ కానీ ప్లస్ రూ కానీ పరమైన మనకి రెండిట్లో ఏది పరమైనా కానీ మనకు ఆకి లేదా ఆకి అర్ర అనేది రావడం జరుగుతుంది. ఇలా కనుక వచ్చిందంటే మనకి ఇది గుణసంధి కిందికి వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ధనా ప్లస్ ఆద్యుడు, ధనా ప్లస్ ఆద్యుడు. ఇక్కడ మనకు దీర్ఘం రావడం జరిగింది. కాబట్టి ఇది మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధికే వస్తుంది. ఇది కూడా మనకి ఓకే. ఈ విధంగా మనం చూసుకుంటే ఆప్షన్ 1 ఒకటే మనకు గుణసంధి కిందికి వస్తుంది. వీటన్నిటిని మనం ఏమంటామంటే సంస్కృత సంధులు అంటామండి. వీటిని సవర్ణ దీర్ఘ సంధి కానీ గుణసంధి కానీ ఓకే. ఇక్కడ మనకు యనాదేశ సంధి కానీ వృద్ధి సంధి కానీ అనునాసిక ఓకే, జశ్వ సంధి, శుత్వ సంధి, విసర్గ సంధి, ఈ 8 ఏమవుతాయంటే సంస్కృత సంధులు అవుతాయి. అత్వ, ఇత్వ, ఉత్వ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనకి ఏమవుతాయంటే తెలుగు సంధులు అవుతాయి. క్రింది వాటిలో ద్విత్వాక్షరాలు ఉన్న సమాస పదం. ఉన్నటువంటి సమాస పదం ద్విత్వాక్షరం అండి. అంటే మనకు ఏ ఆ హల్లుకు అదే ఒత్తు అనేది వచ్చి ఉంటుంది. ఇది రాకు మా ఒత్తు వచ్చింది, సో రాంగ్ ఆన్సర్. ఇది నాకు యావత్ రాంగ్ ఆన్సర్. లేకి లేనే వచ్చింది చూడండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు రావడం అనేది జరుగుతుంది. ఒత్తులు కనుక ఒకటి కాకుండా ఇంకా 2-3 ఎక్కువగా వచ్చినాయంటే సంశ్లేష అక్షరం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 52. ఓ ఈశ్వర శరణంబు వేడదన్. ఈ వాక్యంలో ధృత ప్రాకృతిక పదం ఏది? ఆప్షన్ 1 అండి. ధృత ప్రాకృతం అంటే ఏంటంటే నకారం అని చెప్పుకోవచ్చు అండి. నకారము, ఆ నకారం ఉన్నప్పటికీ తీసేసినప్పటికీ మనకు సేమ్ మీనింగే ఉంటుంది. అలాంటివన్నీ మనకు ఏమవుతాయంటే ధృత ప్రాకృతాలు అనేటివి అవుతాయి. ధృతం అనేది అవుతుంది నా అనేది. అలాగ కలిసి వచ్చేటువంటి పదాన్నే ధృత ప్రాకృతిక పదం అని చెప్పి అంటాము. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనకు నకారం అనేది వచ్చింది, దాన్ని తీసేసినా కూడా మనకు మీనింగ్ ఏ విధంగానూ మారదు. సో అది మనకు చూసుకుంటే ఆప్షన్ 1 అండి. ఇక్కడ ఎక్కడ మనకు నకారం అనేది కూడా లేదు చూడండి. బహువచన ప్రత్యయంతో సంబంధం ఉన్న సంధి ఏమిటి? ఆప్షన్స్. బహువచన ప్రత్యయంతో సంబంధం ఉన్నది ఏది కింది వాటిల్లో చూడండి. అంటే మనకు బహువచనంకి ఇస్తుంది. ఏకవచనం, బహువచనం. ఏకవచనం అంటే సింగులర్, బహువచనం అంటే ఎస్ అనేది వస్తుంది ఇంగ్లీష్లో. ఈ విధంగా తెలుగులో అయితే లు అని చేరుతుంది కదా. అమ్మాయి, అమ్మాయిలు,
ఓకే, పుస్తకము, పుస్తకాలు. ఈ విధంగా మనకు పేర్లోనే ఉంది. ఏమొస్తుంది అర్థం అంటే లు అనేది వస్తుంది, దాన్ని బహువచనంగా చెప్పుకుంటాము. సో ఆప్షన్ 3 లులనాల సంధి. ఈ లు అనేది మనకి ఏం తెలుపుతుందంటే బహువచన ప్రత్యయాన్ని తెలపడం జరుగుతుందండి. సంబంధం ఉన్న సంధి ఏదంటే ఆప్షన్ 3 అండి. పుస్తకము ప్లస్ లు ఏమొస్తుందంటే పుస్తకాలు, పుస్తకము ప్లస్ లు పుస్తకాలు. ఈ మూ లోపించేసి దీనికి దీర్ఘంగా మారేసి ఇది కలుపుకొని రావడం అనేది జరుగుతుంది, పుస్తకాలు. ఈ విధంగా ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తిని అనే పదం ఈ అర్థాన్ని తెలియజేస్తుంది. తిని అనే పదము ఈ అర్థాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్స్, తిని ఇది మనకు వర్తమాననా లేక భూతకాలికన? ఆప్షన్ ప్రకారం చూసుకుంటే ఆప్షన్ ప్రకారం పాస్ట్ టెన్స్ అని తెలుస్తుంది. సో భూతకాలిక. సమాపకన అసమాపకన అంటే తిని ఇంకా వాక్యం ఉంది, ఇంకా వాక్యం పూర్తి కాలేదు, ఇంకా పని పూర్తి కాలేదు. సో ఇది ఏమవుతుందంటే అసమాపక అవుతుంది. ఒకవేళ పని పూర్తయింటే వాక్యం పూర్తి అయిపోయింటే సమాపక అనేది అయ్యిండు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. భూతకాలిక అసమాపక క్రియగా చెప్పచ్చు దాన్ని. నెక్స్ట్, ఆదిమ మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి పేరు పెట్టినటువంటి వాదం ఏమిటి క్రింది వాటిలో? పశుపక్షాదులకు సంబంధించండి. బౌ బౌ అంటే కుక్క అంటుందని చెప్పి ఇలాగ మనకి పేర్లోనే ఉంది చూడండి. ఆప్షన్స్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, బౌ బౌ వాదం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ పరిణామాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యం. మానవ పరిణామాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైనటువంటి నైపుణ్యం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ 3 అండి, పఠనం అండి. ఆల్రెడీ రాసేసి ఉంటారు చరిత్రకు సంబంధించి, అది మనకు చదవగలిగే సామర్థ్యం ఉంటేనే చదువుతాము, అంటే మనకు దానికి పఠన నైపుణ్యం అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ వెల్కుక్ గలిక్ అనే విద్యావేత్తలు పరిశోధించిన బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్స్, కార్ల్ వెల్కుక్ గలిక్ అనే విద్యావేత్తలు పరిశోధించిన బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ 1 అండి, క్రీడా పద్ధతి. క్రీడా పద్ధతిలో పిల్లవాళ్ళకి బోధించడము. ఇది మనకు వీళ్ళు పరిశోధన చేసి దీన్ని కనుగొనడం అనేది జరిగింది. మెయిన్గా అయితే ఫస్ట్ మనం ఇది చెప్పుకుంటాము, కార్ల్ వెల్కుక్నే చెప్పుకుంటాం, దాన్ని మనకు కనుగొన్నది ఎవరు అని. ఏ శ్రవ్య ఉపకరణం వల్ల వినోదం ద్వారా విజ్ఞానాన్ని కలగజేయడం ముఖ్య ఉద్దేశం క్రింది వాటిలో? చూడండి, ఏ శ్రవ్య ఉపకరణం వల్ల వినోదం ద్వారా విజ్ఞానాన్ని వాళ్ళకు కలగజేయడం ముఖ్య ఉద్దేశం అంటే అసలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవ్య ఉపకరణం ఏదో కనుక్కోండి కింద. ఓన్లీ శ్రవ్య అంటే ఓన్లీ వినడానికి మాత్రమే అండి. శ్రవణ అంటే మనకు ఓన్లీ వినడానికి మాత్రమే, రేడియో. మనకి ఇవేం మనకు శ్రవ్య ఉపకరణాలు కాదండి, మనకు జస్ట్ చూస్తాం గోడ పత్రికలు కానీ బొమ్మలు కానీ కరపత్రాలు కానీ. టీవీ ఏమవుతుంది? దృశ్య శ్రవణ అంటే నువ్వు బొమ్మలు చూడగలుగుతున్నావు ప్లస్ శ్రవణం వినగలుగుతున్నావు. సో ఇవన్నీ మనకు దృశ్య ఓన్లీ. అయితే ఈ రేడియో అనేది శ్రవణ అవుతుంది, శ్రవణ ఉపకరణం అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. టీవీ అనేది దృశ్య శ్రవణ రెండు. గద్య పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని వాటి ద్వారా విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టి బోధించే పద్ధతి. గద్య పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది, చేసుకొని వాటి ద్వారా విద్యార్థుల నుంచి ఆన్సర్స్ రాపిస్తారండి. దాంట్లో మనకు చూసినట్టయితే ఆప్షన్స్, ప్రశ్నలు వేస్తారు, పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రప్పిస్తారు. సో ప్రశ్నోత్తర పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కథల ద్వారా అయితే ఒక కథ నువ్వు చెప్పేస్తావు, దాన్ని నెక్స్ట్ పిల్లవాడు నువ్వు చెప్పురా అని చెప్తాం. సో అదైతే మనకు కథాకథన పద్ధతి అని చెప్తాము. చర్చ, ఒక టాపిక్ ఇచ్చేసి ఇద్దరు గ్రూపులుగా క్రియేట్ చేస్తావు, ఈ విషయం మీద చర్చలు పెట్టండి రా అంటాం. అంటే నీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ఈ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు అని చెప్పి వాళ్ళ చర్చలన్నీ వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు. సో అది చర్చా పద్ధతి. ఈ విధంగా మనకు దీనికి సంబంధించి చూడండి పేరులోనే ఉంది మనకు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడము. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడము. సొంత వాక్యాల్లో వాళ్ళు వివరించి రాయాలి. భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాన్ని తను రాయడం అనేది జరగాలి. సొంత వాక్యాలలో వివరిస్తూ తను చక్కగా రాయగలగాలి. దీన్ని చూసినట్టయితే ఆప్షన్ 3 అండి, విస్తృత రచన. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, విస్తృత రచన.
షార్ట్కట్గా రాయాలి అంటే సంక్షిప్త రచన అని చెప్పుకోవచ్చు అండి. ఒక లేఖ రూపంలో రాయాలంటే లేఖ రచన, వ్యాస రూపంలో రాయాలంటే వ్యాస రచన. ఓకే, ఇది మనకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మనము కంటిన్యూషన్ అనేది చూద్దాము. ఈ కోర్స్ ఎవరైనా టెస్ట్ సిరీస్ కోర్స్ ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక తీసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. తక్కువ టైంలో అయితే మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ప్రస్తుతానికి టెట్కి సంబంధించి ఉంది. ఓకే, డిఎస్సి కూడా ఈసారి టెట్ ఉందండి. డిఎస్సి కూడా ఈసారి టెట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించి కూడా మీకు ఇక్కడ యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తంగా మీరు చూసుకుంటే చాలా మీకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయండి. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు 7th వరకు అప్లోడ్ చేస్తున్నాం. యూట్యూబ్లో ఏ క్లాసెస్ అయితే ఫ్రీగా చేస్తున్నామో వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ టాపిక్ వైజ్ ఉంటాయి. సైకాలజీకి సంబంధించి మీకు ఫ్రీ కూడా ఉన్నాయి టెస్టులు కొన్ని. ఒకసారి ప్రయత్నించండి, మీకు నచ్చితేనే మీరు పర్చేస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మీకు 2022 ఉన్నాయి, 2023 కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీని గురించి మా నెంబర్కి ఇక్కడ కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.